హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రాధికా ఛానల్. ఈరోజు నేను బెంగళూరులో ఉన్న బేగూర్ రోడ్ శ్రీ పంచలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాను. ఈ టెంపుల్ చాలా విశిష్టమైనది, అలాగే పురాతనమైన దేవస్థానము. ఈ టెంపుల్లో చాలా విశేషాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ టెంపుల్కి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఇదేనండి. ఈ మెయిన్ ఎంట్రన్స్ ద్వారా మనం లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ కార్కి, బైకులకి పార్కింగ్కి పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు. పార్కింగ్ చాలా విశాలంగా ఉండడం వల్ల మనం ఈజీగా పార్కింగ్ చేసుకోవచ్చు. అలాగే మీరు అక్కడ చూస్తున్నారు కదా దూరంగా వాటరు, అదంతా లేక్ అండి. ఆ లేక్ని ఇక్కడ బీబీఎంపీ ఆఫీస్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఇక్కడ ట్రస్ట్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. అక్కడ శివుని విగ్రహం పెట్టడానికి కూడా ట్రై చేస్తున్నారండి. అంటే ఇప్పుడు ఇంకా పూర్తి కాలేదు, ఇంకో కొద్ది రోజుల్లో అది కూడా పూర్తి అవుతుంది. అప్పుడు ఇంకొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అది 23 అడుగుల విగ్రహాన్ని అక్కడ మధ్యలో పెట్టాలనేసి ఇక్కడ కమిటీ వాళ్ళు నిర్ణయించారు. ఆ గుడి అప్పుడు చాలా బాగుంటుందండి ఇది వ్యూ చూడడానికి. ఈ గుడిలో ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. ఇది పంచలింగేశ్వర టెంపుల్ అండి. అంటే 5 లింగాలు ప్రతిష్ఠించిన గుడి. దీనికి పూర్వము 1400 సంవత్సరాల క్రితం గంధర్వులు కట్టించిన, చోళులు పరిపాలించిన గుడి. ఇది మెయిన్ ద్వారం అండి. ఇది ఉత్తర ద్వారం అని పిలుస్తారు. ఈ ఉత్తర ద్వారం నుంచి మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ ఉన్న ట్రస్ట్ వాళ్ళే దీనిని మళ్ళీ నిర్మిస్తున్నారు. అంటే పురాతనమైన గుడి కదా, అందుకని మళ్ళీ దీన్ని రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. పంచలింగేశ్వర స్వామి అని చెప్పాను కదా, ఆ పేర్లు ఇప్పుడు మనం తెలుసుకుందాం. నగరేశ్వర స్వామి, చోళేశ్వర స్వామి, కాళీ కటకేశ్వర స్వామి, కరుణేశ్వర స్వామి, నాగేశ్వర స్వామి. ఈ లింగాలని ఇక్కడ ప్రతిష్ఠించారండి. ఈ లింగాలు పేర్లు ఇవి. ఇప్పుడు మనం చూస్తున్నది గుడి లోపలికి ఎంటర్ అవుతున్నాము. మేము వచ్చిన రోజు చాలా పెద్ద క్యూ ఉందండి, ఎందుకంటే ఆ రోజు ఫెస్టివల్ ఉంది. సో అందుకనేసి ఇక్కడ పెద్ద క్యూ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చండి, ఈ పంచలింగేశ్వర స్వామి సన్నిధిలో ఇక్కడ 5 లింగాలని ఇక్కడ ఒక బోర్డు మీద ఉంచారు. అది మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నది బిల్వపత్రము. శివుని గుడిలో బిల్వపత్రం ఉండడం సహజమే కదా, ఎందుకంటే ఒక ఆకు పెట్టి ఆ స్వామికి అర్చించుకుంటే మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని ఒక ప్రతీతిది. ఇక్కడ మనం చూడొచ్చండి, పురాతనమైన రాతి విగ్రహాలు ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ బెంగళూరు అనే పేరు ఎలా వచ్చిందో కూడా లిఖితపూర్వకంగా ఇక్కడ లిఖించారనమాట. 890 సంవత్సరంలోనే ఇక్కడ బెంగళూరుకి ఎలా ఆ పేరు వచ్చింది అనేది, అప్పటి నుంచే బెంగళూరు అనే పేరు ఉన్నది అని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అక్కడ మీరు చూస్తున్నది అదే ఇప్పుడు. అలాగే ఇక్కడ కొన్ని రాతి విగ్రహాలు కూడా ఉన్నాయి. వీటిని అలాగే ఉంచేశారు. ముందు ఏమైనా డెవలప్ చేస్తే చెయ్యొచ్చు. చూడొచ్చు, ఇక్కడ రాశారు కదా, ఏ బాటిల్ అండ్ ఏ టెంపుల్. దీని గురించి తెలుసుకోవచ్చు. అలాగే చూడండి, ఇక్కడ రాతి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ టెంపుల్ ఎంత పురాతనమైనదో మీకు అర్థమవుతుంది.
మీరిప్పుడు చూస్తున్నది కాళికా కటకేశ్వర స్వామి. ఈ స్వామి దగ్గర కోర్టు కేసులు, అలాగే మొండిగా ఏమన్నా పనులు జరగకుండా ఉంటే ఈ స్వామికి దండం పెట్టుకుంటే అవి నెరవేరుతాయని చెప్తారు. అలాగే మీరిప్పుడు అక్కడ చూసిన ద్వారం కూడా ఉత్తర ద్వారము. ఆ ద్వారం నుంచి కూడా లోపలికి ఎంటర్ అవ్వచ్చు. ఈ గుడికి మొత్తంగా 4 ద్వారాలు అనేటివి ఉన్నాయండి. 4 ద్వారాల నుంచి మీరు లోపలికి అనేది ఎంటర్ అవ్వచ్చు. మీరు ఇప్పుడు చూస్తున్నది గుడి బ్యాక్ సైడు శ్రీ పంచలింగేశ్వర స్వామి దేవస్థానం బ్యాక్ సైడ్ అండి. ఇది చూడొచ్చు ఎంత బాగా కట్టారు. అప్పుడు రాతి కట్టడాలు కదా, ఎంత అద్భుతంగా ఉందో ఈ కట్టడము. చాలా బాగుంది చూడడానికి. ఇక్కడ బోర్డు కూడా పెట్టారు చూడొచ్చు, శ్రీ నాగేశ్వర స్వామి దేవస్థానం అనేసి. చాలా బాగా కట్టారండి, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి నేను వస్తూనే ఉంటాను ఈ గుడికి. మీరు ఇప్పుడు చూస్తున్నది దక్షిణం వైపు ఉన్న ద్వారము. ఇది కూడా కన్స్ట్రక్షన్ పూర్తి అయిందండి. ఈ ద్వారం నుంచి కూడా మీరు లోపలికి అనేది రావచ్చు, బట్ ఇంకా అది ఓపెన్ చేయలేదు. వన్స్ ఒకసారి ఓపెన్ చేశారంటే ఈ ద్వారం నుంచి కూడా మీరు లోపలికి అనేది రావచ్చు. సో ఇది పురాతనమైన గుడి కాబట్టి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు అప్పట్లో గుడిని ఎంత బాగా డిజైన్ చేసి కట్టారు అనేసి. మొత్తం రాతి అండి, రాతితోనే కట్టారు. రాతి నుంచి ఎంత బాగా కట్టారు అసలు, చాలా బాగుందండి ఇది. ఒక్కసారి అందరూ వచ్చి దర్శించుకోవాల్సిన ప్రదేశము. మీరు ఇప్పుడు చూస్తున్నది కరుణేశ్వర స్వామి గుడి అండి. ఇక్కడ నేను ఎక్కడ దేవుళ్ళని అయితే చూపించలేదు, ఎందుకంటే ఇది పర్మిషన్ లేదండి, అంటే కెమెరాస్ అలో లేదనమాట. సో బయట మాత్రమే చూడగలము. ఈ దేవునికి ఏమైనా చర్మ సమస్యలు అలాంటివి ఉంటే ఈ స్వామికి దండం పెట్టుకుంటే అవి పోతాయని ఇక్కడ చెప్తారు. మీరు ఇప్పుడు చూస్తున్నది గుడి మొత్తం ప్రాంగణం అండి, చాలా పెద్దగా ఉంటుంది. 4 దిక్కుల నుంచి 4 ద్వారాలు, చాలా అందంగా ఉంటుంది ఈ గుడి. అలాగే ఇక్కడ ఒక పాత పురాతనమైన బావి కూడా ఉంది, అది కూడా మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. రండి వెళ్దాము. బావి దగ్గరికే వెళ్తున్నాము, ఎందుకంటే దాన్ని మూసేశారనమాట. ఇక్కడ చిన్నపిల్లలు వస్తూ ఉంటారు కదా, సో ఎలాంటి కట్టడం లేదు, సో అందుకనే మూసేశారు. మనం వెళ్ళి చూడొచ్చు, దాన్ని క్లోజ్ చేశారు. సో లోపల వాటర్ కూడా ఉన్నాయండి, చూడొచ్చు మీరు, లోపల వాటర్ ఉన్నాయి. సో వీడియోలో మీకు కనిపిస్తుందని అనుకుంటున్నా, మీకోసం నేను జూమ్ చేస్తున్నాను చూడండి. వాటర్ అనేది ఉన్నాయి ఈ బావిలో. ఐ హోప్ ఈ వీడియో అందరికీ చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.